క్రీస్తునందు మాకత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ, కృపగల దేవుడు మరొక మారు మనలందరినీ కూడా ప్రేమించి మన బ్రతుకులలో మన జీవితాలలో అనుగ్రహించేటువంటి ఈ నూతనమైన దినమును బట్టి ప్రభుని స్తుతిస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 28వ సంకీర్తన 8వ శరణములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. యెహోవా తన జనులకు ఆశ్రయము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే, మనుషులు ఇచ్చేటువంటి ఆశ్రయం ఎట్లా ఉంటుందంటే తాత్కాలికంగా ఉంటుంది. ధనం ఆశ్రయం కాదు, మనుష్యులు కూడా ఆశ్రయం కాదు, అధికారం కూడా ఆశ్రయం కాదు. కానీ యెహోవా మాత్రమే తన ప్రజలకు శాశ్వత ఆశ్రయమును, అంత మాత్రమే కాకుండా బలమును, రక్షణ దుర్గముగా ఉంటావన్న దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దావీదు అనేక శత్రువుల మధ్యలో జీవించాడు. అయినప్పటికీ కూడా అతడు రాజ్యాన్ని కాదు, సైన్యాన్ని కాదు, ఎవరిని ఆశ్రయించారు అనంటే గనక దేవునినే ఆశ్రయించాడు. అందుకే దావీదు ఇక్కడ ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? యెహోవా తన జనులకు ఎలాగున్నాడంట? ఆశ్రయముగా ఉన్నాడంట. దేవుని యొక్క ఆశ్రయం ఏం చేస్తుంది అని గనక మనం ఆలోచించగలిగినట్లయితే, యెహోవా ఆశ్రయం ప్రతి విధమైనటువంటి భయాన్ని తొలగిస్తూ ఉంది. 46వ సంకీర్తన 1వ శరణములో మనం చదివితే, దేవుడు మనకు ఆశ్రయమును బలమునై ఉన్నాడని చెప్పేసి దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. భయం ప్రతి మనిషికి వస్తూ ఉంటుంది, కానీ దేవుని ఆశ్రయంలో ఉన్న వారికి భయం నిలవదు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఉదాహరణకి దానియేలు సింహాల గుహలో ఉన్నప్పుడు సింహాల గుహ అతనికి సమాధి కాలేదు, దేవుని ఆశ్రయమైంది. దేవుని ఆశ్రయంలో ఉన్నవాడు పరిస్థితులను కాదు, ప్రభువును చూస్తాడు. ఇంకా యెహోవా ఆశ్రయం శత్రువుల నుండి కూడా కాపాడుతూ ఉంటుంది. 92వ సంకీర్తన 2వ శరణంలో మనం చదివితే, ఆయనే నా ఆశ్రయము, నా కోట అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. శత్రువులు బయట మాత్రమే కాదు, కొన్నిసార్లు వ్యాధులు అనే శత్రువు, అప్పులనే శత్రువు, నిరాశ అనేటువంటి శత్రువు కూడా ఉంటాయి. ఉదాహరణకి దావీదును సౌలు ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో దేవుడు అతనికి ఆశ్రయమయ్యాడు. దేవుడు అతన్ని తప్పించాడు, కాపాడాడు. దేవుడు కాపాడితే శత్రువు ఏమీ చేయలేడు. అంతేకాదు యెహోవా ఆశ్రయం బలహీనులను ఏం చేస్తుందో తెలుసా? బలపరుస్తూ ఉంటుంది. యెషయా ప్రవచన పుస్తకం 40వ అధ్యాయం 31వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, యెహోవా కొరకు కనిపెట్టుకున్నటువంటి వారు నూతన బలం పొందుకుంటారు. మన బలం తగ్గిపోతుంది, దేవుని బలం ఎప్పటికీ కూడా తగ్గిపోదు. ఉదాహరణకి ఏలియా నిరాశలో ఉన్నప్పుడు దేవుడు అతనిని బలపరిచాడు. దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారికి క్రొత్త ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదం విజయాన్ని ఇస్తుంది. రోమి రాసిన పత్రిక 8:31 ప్రకారంగా, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? ఉదాహరణకి గిద్యోను 300 మంది సైన్యముతో గొప్ప విజయాన్ని పొందాడు. ఎందుకంటే దేవుడే అతనికి ఆశ్రయం, దేవుడే అతనికి ఆశ్రయం. విజయం సంఖ్యలో కాదు, దేవుని సన్నిధిలో ఉందనే సత్యాన్ని మనం గమనించాలి. ఇంకా కాస్త మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే, దేవుని యొక్క ఆశ్రయం, యెహోవా ఆశ్రయం మనకేమిస్తుంది అంటే గనక నిత్య రక్షణను ఇస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, వారు ఎన్నటికీ నశింపరు. ఈ లోకములో దేవుడు మనల్ని కాపాడటమే కాదు కానీ నిత్య జీవానికి కూడా నడిపిస్తూ ఉంటాడు. ఉదాహరణకి బైబిల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు నోవహు ఓడలో దేవుని ఆశ్రయం, రాహాబును మనం చూస్తూ ఉన్నప్పుడు ఎర్ర దారములు దేవుని యొక్క ఆశ్రయాన్ని, రక్షణ పొందుకుంది. దావీదు గుహలో దేవుని ఆశ్రయాన్ని పొందుకున్నాడు. దానియేలు సింహాల గుహలో దేవుని యొక్క ఆశ్రయాన్ని పొందుకున్నాడు. షద్రకు, మేషకు, అబేద్నెగో
అగ్నిగోలు అగ్నిగుండములు దేవునికి ఆశ్రయాన్ని పొందుకున్నారు. పౌలు శీలలు చెరసాలలో దేవునికి ఆశ్రయాన్ని పొందుకున్నారు. అలాగైతే కనుక ఈ రోజున మన జీవితానికి మనము అన్వయించుకోవలసింది ఏంటో తెలుసా? కష్టకాలములో మనం ఎవరిని ఆశ్రయించాలో తెలుసా? మనుషులను కాదు, దేవుణ్ణి ఆశ్రయించాలి. ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలో నిలవాలి. దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఆయన వాగ్దానాలు స్థిరమైనవి, మార్పు లేనివి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలా? భయాన్ని కాదు, దేవుని వాగ్దానాన్ని మనం పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. అలాగైతే కనుక ఈరోజు నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసు. యెహోవా ఇంకా తన జనులకు ఎలా ఉన్నాడో తెలుసా? ఆశ్రయమే, ఆశ్రయమే. నీ చుట్టూ తుఫాను ఉండవచ్చు, శత్రువులు ఉండవచ్చు, రోగం ఉండవచ్చు, ఆర్థిక సమస్యలు ఉండవచ్చు, భయంకరమైనటువంటి సమస్యలు నిన్ను కుదురు లేకుండా, మనశ్శాంతి లేకుండా, నిద్ర లేకుండా చేస్తూ ఉండొచ్చు. అయితే దేవుడు నీకు ఆశ్రయమైతే అవన్నీ నీవు కూలిపోవు. 125వ సంకీర్తన మొదటి శరణం మనం చదువుతూ ఉన్నప్పుడు, యెహోవా యందు నమ్మికించు వారు ఎలా ఉంటారంట? కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు, పర్వతముల వలె కదలక నిలిచి ఉంటారు. ఈరోజు అలాగైతే కనుక ఈ దినపైక వాగ్దాన ప్రకారంగా మన హృదయములు ఎలా ప్రకటిందామా? యెహోవా నీవే నా ఆశ్రయం, యెహోవా నీవే నా బలం, యెహోవా నీవే నా రక్షణ దుర్గము, నీలోనే నేను సురక్షితుడు అని కనుక నీవు ప్రకటించగలిగినట్లయితే విశ్వాసముతో కృప కలిగినటువంటి దేవుడు ఈ దినపైక వాగ్దాన ప్రకారంగా యెహోవా తన జనులకు ఎలా ఉన్నారంట? ఆశ్రయముగా ఉన్నాడు. కాబట్టి ఆయన నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కృపగల దేవుడి దినపైక వాగ్దాన ప్రకారంగా అలాంటి గొప్ప కార్యాలు మనందరి జీవితాల్లో జరిగించునుగాక. ఆమేన్.